అండి చూసారు కదా, ఆర్గానిక్ కాకరకాయలు అయితే చక్కగా అయితే ముక్కలు కోసుకున్నాను. చూడండి, ఇక 3 కాకరకాయలు తీసుకున్నాను మీడియం సైజు. అలాగే ఉల్లిపాయలు చూడండి, 1 కేజీకి తక్కువ, 1/2 కేజీకి ఎక్కువ ఉంటాయి. 2 రూపాయలు తీసుకున్నాను. చూసారా, పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర. ఇప్పుడైతే చక్కగా ఫ్రై చేసుకోవడమే. నేనైతే ఎలా చేసుకుంటాను అన్నది చూపిస్తాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, చూసారు కదా, కళాయి పెట్టుకున్నాను. మనకి కాకరకాయ ఫ్రైకి అయితే కొద్దిగా నూనె అయితే ఎక్కువగానే ఉండాలి. అలా అయితే మనకి చేదు అది రాకుండా ఉంటుంది. టేస్ట్ అయితే అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి, నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఎలా చక్కగా అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని, కలిగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న సన్నగా ఉల్లిపాయలు కూడా చక్కగా అయితే వేయించుకోవాలి. కొంచెం చూడండి, అన్నీ ఉల్లిపాయలన్నీ కూడా వేసుకొని చక్కగా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. చూడండి, ఇది మాత్రం మగ్గింది. ఈ మాత్రం మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా ఇలాగా చూడండి, ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఇలా రౌండప్ చేసుకొని మధ్యన కాలించుకొని కాకరకాయ ముక్కలు మధ్యలో వేసుకున్నామనుకో చక్కగా అయితే మగ్గిపోతాయి ఈజీగా, తొందరగా. ఇప్పుడు అటు ఇటు కలుపుకుంటా దీని మీద మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకో చక్కగా మనకు తొందరగా అయితే కాకరకాయ ముక్కలు మగ్గిపోతాయి అన్నమాట. 2 స్పూన్నర అయితే సరిపోద్ది సాల్ట్. ఇంకా ఇలా పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు పోయాక మనకు చక్కగా మగ్గిపోద్ది. అండ్ ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి ఎలా మగ్గింది ఏంటో. చూసారా, చక్కగా ముక్కలన్నీ అయితే కిందకి వెళ్ళిపోయినాయి కదా మనం వేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. అయితే చక్కగా ఇది ఇంకొక పావు గంట 10 నిమిషాలు చక్కగా ఇలా వేడించేసుకుంటుంటే చక్కగా మొత్తం కూడా దగ్గరకు అయిపోద్ది. ఇప్పుడు ఎవరికి కాకరకాయ వేపుడు రాదని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటుంటారు. కొందరు కాకరకాయలు అయితే నూనెలో వేసి తీసుకుంటారు, చేతి రాకుండా ఉంటుంది అని. కొందరేమో ఉప్పేసి ముక్కగా తీసుకొచ్చి అందులో ఉన్న వాటర్ తీసేస్తారు, చేతిగా రాకుండా ఉంటుంది. నేనైతే అదేం చేయను, అంటే కడిగేసి ముక్కలు తీసుకోవడం. అంటే చక్కగా అది ఆర్గానిక్ కాబట్టి ఒకసారి నీటిలో కాయలు కడిగేసుకొని ముక్కలు కోసుకోవడమే అంతే. సరే, చూడండి, ఫ్రై దగ్గరకు అయ్యింది. ఇంకా ఎంత వేపుకుంటే ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది. ఎంత దగ్గరకు అయితే, ఎంత తక్కువ కూర అయితే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ కాకరకాయ ఫ్రై. చూసారు, ఎంత ఎన్నో ముక్కల్లాగా ఉండేవి, చక్కగా కొంచెం ఎంత అవుతుంది లాస్ట్కి అయితే. ఇది చూడండి, కూర అయితే దగ్గర పడిపోయింది, అయిపోయింది కాకరకాయ ఫ్రై. చూసారా, చక్కగా అయితే దగ్గర అయిపోయింది కదా. చూడండి, నిన్న ముక్కలు కూడా చక్కగా అయిందా. చూసారు కదా, ఇదైతే ఇంకా ఆఫ్ చేసుకొని ఇంకా రైస్ పెట్టేసుకొని తినేయడమే. సూపర్గా అయితే ఉంటుంది టేస్ట్. చూడండి, గుమగుమలాడే కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందో ఏంటో. చూసారా, వేడి వేడిగా చక్కగా వేడన్నాలో ఇలా కలుపుకొని తింటే. కొందరు కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా, చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఎవరికైనా కూడా చక్క పిల్లలన్నా సరే చక్కగా తింటారు. ఎందుకంటే చేదు అది ఏముండదు. చూడండి, అస్సలు చేదు అన్నదే లేదు. మనకు బీరకాయ ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ అలాగైతే ఉంది. చక్కగా